Hello friends, welcome to Ingralit English Grammar and Literature. ఈ వీడియోలో నేను ఏపీడిఎస్సి ఎడ్యుకేషనల్ సైకాలజీలోని ఇంటర్ అండ్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటి టాపిక్ గురించి ఇక్కడ వివరించబోతున్నాను. ఇది మన ఇంగ్రాలిట్ యాప్లో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇన్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్లో ఒక క్లాస్ ఇది. దీన్ని మీకు ఇక్కడ ఒక డెమో క్లాస్ లాగా ఐ వుడ్ లైక్ టు ప్రొవైడ్ యూ. ఓకే, ఈ క్లాస్ని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకునే ముందుగా ఒక్కసారి మన ఇంగ్రాలిట్ యాప్లో ఉన్నటువంటి క్లాసెస్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక 5 minutes డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఇంగ్రాలిట్ అనగానే మీకు ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్ అనేసి అర్థమైపోతుంది. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకునేదానికి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ENGRALIT అని టైప్ చేసి మీరు సెర్చ్ బటన్ కొట్టగానే ఈ విధమైనటువంటి లోగోతో ఉన్నటువంటి యాప్ మీకు వస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లోకి ఎంటర్ అయితే మీకు డిఫరెంట్ కోర్సెస్ అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు నేను మీకు అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కోర్సెస్ ఏమైతే ఉన్నాయో ఏపీడిఎస్సి గురించి వాటిని చాలా బ్రీఫ్గా ఇప్పుడు మీకు వివరిస్తాను. ముందుగా ఏపీడిఎస్సి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఇంకా టీజీటీ మెంటర్షిప్ కోర్స్ అనేటువంటిది ఉంది. ఇది ఒక కంప్లీట్ కోర్స్ అండి. ఇందులో జీకే తప్ప మిగతా మొత్తం అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కోర్స్ ఇది. ఇందులో సైకాలజీ ఇంగ్లీష్ మీడియంలో చెప్పబడుతుంది. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇది కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. గ్రామర్, వొకాబులరీ, లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ కంప్లీట్ చేసి ప్రీ రికార్డెడ్ క్లాసెస్ ఈ కోర్సులో ఉంచడం అనేటువంటి జరిగింది. ఓకేనా, ఇంకా మీకు 60 డేస్కి రివిజన్ షెడ్యూల్ కూడా వేసి ఉంచడం జరిగింది. ఆ 60 డేస్ రివిజన్ షెడ్యూల్కి సంబంధించినటువంటి డైలీ టెస్టులు కూడా ఇందులో ఉంచడం జరిగింది. మీరు ఈ షెడ్యూల్ ప్రకారము టాపిక్స్ చదువుకొని ఆ టెస్టులు అనేటువంటివి రాసుకోవచ్చు. ఓకేనా, దీని యొక్క కాస్ట్ వచ్చేసి 4500, 2 years వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో ప్రెజెంట్ మీకు 727 వీడియోస్, 118 ఫైల్స్ ఇంకా 304 టెస్టులు అనేటువంటివి ప్రెజెంట్ ఉన్నాయి. ఇది ఒక కంప్లీట్ సిలబస్ కోర్స్ అండి. ఇందులో మీకు బైలింగ్వల్ వీడియో లెక్చర్స్ ఉంటాయి. అంటే టీచింగ్ అంతా కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. మీకు ఇక్కడ ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటివి ప్రతిదానికి కూడా మేము ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దీనివల్ల మీకు ఏమవుతుంది అంటే నోట్స్ రాసేటువంటి బాధ అనేది తగ్గిపోతుంది అనమాట. ఈ పీడిఎఫ్స్ని మీరు జెరాక్స్ తీసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు దాన్ని ముందు పెట్టుకొని ఈ క్లాసెస్ విన్నారు అంటే మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా క్లాసెస్ విషయానికి వస్తే మీకు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే ప్రతి క్లాస్ కూడా చక్కగా అర్థమవుతుంది. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. 100% దానికి అష్యూరెన్స్ నేను ఇస్తాను. ఓకేనా, ఇంకా ఈ విధంగా మీరు కాన్సెప్ట్స్ని బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కూడా ఇక్కడ డెప్త్ అనేటువంటిది మీకు ఉంటుంది. దానివల్ల మీకు బిట్ అనేటువంటిది వాళ్ళు ఎలా ఇచ్చినా రాయగలిగేటువంటి కెపాసిటీ మీకు రావడం కూడా జరుగుతుంది. ఓకే, ఇంకా డౌట్స్ క్లారిఫికేషన్ అనేటువంటిది మీకు నా యొక్క వాట్సాప్ నంబర్ ద్వారా ఉంటుంది. మీరు కాల్ అయినా చేసి నన్ను మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇంకా ఈ కోర్స్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, ఐ మీన్ ఫోన్లో. సో దిస్ ఈజ్ ఎం బాలాజీ అండ్ మై మొబైల్ నంబర్ ఈజ్ 7799691771. ఇది ఒక కంప్లీట్ కోర్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనం చూస్తే లేదు సార్ మాకు సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో వద్దు, మాకు ఓన్లీ కంటెంట్, లిటరేచర్, మెథడాలజీ కావాలి అనే వాళ్ళకి ఈ కోర్స్ అండి. ఇది 2500 ఉంటుంది. ఇది 2 years వ్యాలిడిటీతో ఉంటుంది. ప్రెజెంట్ దీంట్లో 576 వీడియోస్, 94 ఫైల్స్, 186 టెస్టులు అనేటువంటివి ఉన్నాయి. ఇది కూడా మీకు బైలింగ్వల్ వీడియో క్లాసెస్ ఉంటాయి, ఫ్రీ పీడిఎఫ్స్ వస్తాయి, టెస్టులు కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్లాస్ చూసినట్లయితే, నెక్స్ట్ కోర్స్ చూసినట్లయితే ఇది ఏపీడిఎస్సి ఇంగ్లీష్ టెట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్ అనమాట. ఇది ఒక కాంబో కోర్స్ ఇది. అంటే ఇందులో టెట్ ఫోల్డర్ ఒకటి ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ ఫోల్డర్ ఒకటి ఉంటుంది. టెట్ సిలబస్ అంతా కూడా టెట్ ఫోల్డర్లో అప్లోడ్ చేసి ఉంటాము. స్కూల్ అసిస్టెంట్ సిలబస్ అంతా కూడా స్కూల్ అసిస్టెంట్ ఫోల్డర్లో అప్లోడ్ చేసి ఉంటాము. ఓకేనా, సో దీని యొక్క కాస్ట్ వచ్చేసి 3000. ఇంకా దీంట్లో వచ్చేసి మీకు
ఎడ్యుకేషన్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, తెలుగు, సైకాలజీ లాంటివి ఉండవు. ఓన్లీ ఇంగ్లీష్ కంటెంట్ మాత్రమే ఇందులో ఉంటుంది. మెథడాలజీ, కంటెంట్, లిటరేచర్, గ్రామర్, వొకాబులరీ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. దీంట్లో కూడా మీకు వీడియో క్లాస్ ఉంటాయి, ప్రాక్టీస్ టెస్టులు, ఫ్రీ పీడిఎఫ్లు అన్నీ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఇంగ్లీష్ మీడియంలో ఉంది ఈ కోర్సు. ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి 999గా మీకు ఉందన్నమాట. ఇందులో మీకు వీడియో లెక్చర్స్ ఉంటాయి, వీటికి సంబంధించి పీడిఎఫ్స్ ఇస్తాము, అలాగే ఆన్లైన్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇది కంప్లీట్ సిలబస్ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఇది కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఇక్కడ కూడా మీకు వీడియో లెక్చర్స్, ఫ్రీ పీడిఎఫ్స్, ఇంకా ఆన్లైన్ ఎంసీక్యూస్ కూడా రావడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 999గా ఉంచాము. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఏపీడిఎస్సి పీజీటీ ఇంగ్లీష్ లిటరేచర్ పార్ట్ మాత్రము ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా వీడియో క్లాసెస్, పీడిఎఫ్స్ అనేటువంటివి మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఏపీ ఇంగ్లీష్ జేఎల్, డిఎల్, పిఎల్ కోర్సు ఉందండి. ఇది ఒక కంప్లీట్ కోర్సు. జేఎల్కి, డిఎల్ ఇంకా పిఎల్కి కూడా ఇందులో మీకు లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, వీటికి సంబంధించిన వీడియో క్లాసెస్, ఫ్రీ పీడిఎఫ్స్, ఇంకా ప్రాక్టీస్ టెస్ట్లు అనేటువంటివి అన్నీ కూడా ఇందులో మీకు అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ప్రెజెంట్ అయితే దీంట్లో మీకు 368 వీడియోస్ ఉన్నాయి, 93 ఫైల్స్ కూడా ఉన్నాయి, 347 టెస్టులు కూడా ఇందులో మీకు అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ మనం చూసినట్లయితే ఏపీ టెట్ ఇంగ్లీష్ కోర్స్ అండి. ఇది 30 మార్క్స్కి పేపర్ 1A, 1B, 2A, 2Bలో ఉంటాయి కదా. సో వాటికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్, ఇంకా పీడిఎఫ్స్, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ఇలాంటివన్నీ కూడా ఇందులో మీకు ఉంచడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇంగ్లీష్ టెట్ పేపర్ 2A 90 మార్క్స్కి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అనమాట ఇది. సో ఇది 2000గా ఉంచడం జరిగింది. దీని కాస్ట్ 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ మీకు లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, వొకాబులరీ, గ్రామర్, రివిజన్ షెడ్యూల్, ఇంకా డైలీ టెస్టులు ఇవన్నీ కూడా ఇందులో రావడం జరుగుతుంది. ఇంకా ఇంగ్లీష్ టెట్ డైలీ, వీక్లీ, మంత్లీ, గ్రాండ్ టెస్టుల వరకే కావాలి, టెస్టుల వరకే కావాలి మాకు అనుకునే వాళ్ళు ఈ కోర్సును కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి డిఫరెంట్ కోర్సెస్ అనేటువంటివి మన ఇంగ్రాలిట్ యాప్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే నన్ను మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడచ్చు. సో డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసి కూడా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎం బాలాజీ. మై మొబైల్ నెంబర్ ఈజ్ 7799691771. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం ఏం చేద్దాము అంటే మన ప్రజెంట్ టాపిక్ ఏదైతే ఉందో ఇండివిజువల్ డిఫరెన్సెస్ కదా, అందులోని ఇంటర్ అండ్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటి టాపిక్ గురించి ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ఇట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. ఈ వీడియోలో మనం ఇంటర్ అండ్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనం ఇంతకుముందు వీడియోస్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ యొక్క డెఫినిషన్స్, ఇంకా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటివి ఏ ఆస్పెక్ట్స్లో ఉంటాయి అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనము ఈ టైప్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. మీకు ఇక్కడ ఇంటర్ అండ్ ఇంట్రా అనేసి 2 వర్డ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇంటర్ అంటే ఏంటి, ఇంట్రా అంటే ఏంటి అనేటువంటిది మనం తెలుసుకుందాము. అలాగే ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటివి ఇంటర్ అనేటువంటి వర్డ్ పరంగా, ఇంట్రా అనేటువంటి వర్డ్ పరంగా ఎలాంటి డిఫరెన్సెస్ కలిగి ఉంటాయి అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, రైట్. సరే, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఆర్ ద ఎక్స్టెంట్ ఆర్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ఇండివిజువల్ ఇన్ వేరియస్ సైకలాజికల్, ఫిజికల్ అండ్ బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్స్. మనం ఆల్రెడీ ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి తెలుసుకున్నాము. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటివి వేరియేషన్స్ అనమాట, అంటే డిఫరెన్సెస్. వేరియేషన్స్ అంటే డిఫరెన్సెస్. వేటిలో ఉండే డిఫరెన్సెస్ అంటే సైకలాజికల్ క్యారెక్టరిస్టిక్స్లో, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్లో, బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్స్లో. క్యారెక్టరిస్టిక్స్ అంటే క్వాలిటీస్ అనమాట.
సైకలాజికల్ క్వాలిటీస్‌లో, ఫిజికల్ క్వాలిటీస్‌లో, బిహేవియరల్ క్వాలిటీస్‌లో ఉండేటువంటి డిఫరెన్సెస్‌ని, వేరియేషన్స్‌ని మనం ఏమంటాము అంటే ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేసి అంటాము. ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఇప్పుడేంటి అంటే మరి ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్‌లో ఏమన్నా టైప్స్ ఉన్నాయా? అనేటువంటి దాని గురించి నౌ వి విల్ డిస్కస్. యెస్, దేర్ ఆర్ 2 టైప్స్. మెయిన్‌లీ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. మనము ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్‌ని బ్రాడ్‌గా టైప్స్‌గా డివైడ్ చేయాలి అంటే 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. అవేంటి అంటే ఫస్ట్ వన్ ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. ఓకే. సెకండ్ వన్ ఏంటి అంటే ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్ ఇండివిడ్యువల్. సెకండ్ వన్ వచ్చేసి ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అన్నమాట. ఇప్పుడు మీకు నేను ఈ ఇంటర్ ఇండివిడ్యువల్, ఇంట్రా ఇండివిడ్యువల్ అంటే డిఫరెన్స్ ఏంటో ఈ చిన్న పిక్చర్ ద్వారా మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్పేస్తాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉండదనమాట. మీరు గమనించారా? ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ అనేసి జరుగుతాయి. ఏంటి సార్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ అంటే? అంటే వేరు వేరు కాలేజెస్ అనేటువంటివి ఆ కాంపిటీషన్స్‌లో పాల్గొంటాయన్నమాట. దాన్ని ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ అంటారు. అంటే ఇక్కడ ఇంటర్ అంటే ఏంటి? డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అనేసి కదా! అంతే. మరి ఇక్కడ గూడా మనం చూసుకుంటే ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అంటే ఒక పర్సన్‌కి, మరొక పర్సన్‌కి ఉండేటువంటి డిఫరెన్స్ అన్నమాట. ఓకేనా? అంటే ఒక పర్సన్‌కి ఉండేటువంటి క్వాలిటీస్, మరొక పర్సన్‌కి ఉండేటువంటి క్వాలిటీస్‌లో ఉండేటువంటి డిఫరెన్స్‌ని మనం ఏమంటాము అంటే ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అంటాము. ఓకేనా? మరి ఇంట్రా అంటే ఏంటి అంటే ఇన్‌సైడ్. ఇంట్రా అంటే ఇన్‌సైడ్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ ఇంట్రా? ఇంట్రా అంటే ఏంటి? అంటే ఇన్‌సైడ్. ఒక పర్సన్ లోపల ఉండేటువంటి డిఫరెన్సెస్‌ని ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేసి అంటారు. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైపోయింది కదా! ఇంటర్ అంటే ఒక పర్సన్‌కి మరొక పర్సన్ తోటి ఉండేటువంటి డిఫరెన్సెస్. ఇంట్రా అంటే ఒక పర్సన్‌లోనే ఉండేటువంటి డిఫరెన్సెస్. సార్ ఇవి ఎలా ఉంటాయి సార్ డిఫరెన్సెస్ అనేది ఐ విల్ క్లియర్‌లీ ఎక్స్‌ప్లెయిన్ యూ. డోంట్ వర్రీ. సరే. మరి ఈ ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్‌కి ఈ డెఫినిషన్ చూద్దాం చూడండి. వేరియేషన్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ డిఫరెంట్ ఇండివిడ్యువల్స్ అంటే డిఫరెంట్ పర్సన్స్ అనేటువంటి వాళ్ళ మధ్య ఉండేటువంటి డిఫరెన్స్‌ని మనం ఏమంటాము అంటే ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేసి మనం అంటామనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఒక మరొక పర్సన్ వచ్చేసి పొడుగ్గా ఉన్నాడు. మరి అప్పుడు దాన్ని మనం ఏమనొచ్చు? వి కెన్ సే దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్స్ అనేసి మనం చెప్పొచ్చనమాట. ఓకేనా? ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్స్. ఇక్కడ చూసారా? ఒక పర్సన్ ఎలా ఉన్నాడు చూడండి. టాల్‌గా ఉన్నాడు. ఒక పర్సన్ షార్ట్‌గా ఉన్నాడు. మరి ఇలాంటి దాన్ని మనం ఏమంటాము? ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్స్ అంటాము. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ వచ్చేసి చాలా తెలివైనవాడు. టాల్‌గా ఉండే అతను. ఈ పొట్టిగా ఉండే అతను అంత తెలివైనవాడు కాదు. దీన్ని గూడా మనము ఏమంటాము? ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్స్ అనేసి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వైట్‌గా ఉన్నాడు. మరొక పర్సన్ బ్లాక్‌గా ఉన్నాడు. దాన్ని కూడా మనం ఏమంటాము? ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్స్ అనేసి అంటాము. ఒక పర్సన్ కామ్‌గా ఉంటాడు. మరొక పర్సన్ యాంగ్రీగా ఉంటాడు. దాన్ని కూడా ఏమంటాము? ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్స్ అంటాము. ఓకేనా? అంటే డిఫరెంట్ పర్సన్స్ మధ్య, డిఫరెంట్ ఇండివిడ్యువల్స్ మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్‌ని మనం ఏమంటాము అంటే ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్స్ అనేసి అంటాము. ఓకేనా? రైట్. మరి ఈ ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే వేరియేషన్స్ ఎగ్జిస్ట్ వితిన్ యాన్ ఇండివిడ్యువల్ ఓవర్ ఏ టైమ్ పీరియడ్. అంటే ఒక పర్సన్ లోపల ఉండేటువంటి డిఫరెన్సెస్ అన్నమాట. సార్ ఒక్క పర్సన్ లోపల డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి సార్ అనేసి మీకు డౌట్ రావచ్చు. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడండి. ఆ పర్సను స్పోర్ట్స్ బాగా ఆడుతున్నాడు. స్టడీస్ వచ్చేసి సరిగ్గా చదవలేకపోతున్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్స్. ఒకే మనిషి స్పోర్ట్స్ బాగా ఆడుతున్నాడు. బట్ చదువు అనేటువంటిది సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాడు.
ఓకేనా? దట్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్స్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు రాజు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడనుకుందాం. అతనేం చేస్తున్నాడు అంటే మ్యాథ్స్ వండర్‌ఫుల్‌గా చేస్తున్నాడు. ఓకేనా? ఎక్స్‌ట్రార్డినరీగా 100కి 100 మార్కులొస్తున్నాయన్నమాట. అదే రాజుకి సోషల్ స్టడీస్‌కొచ్చేసరికి 100కి 30 మార్కులు కూడా రావట్లేదు. ఇది డిఫరెన్స్. దీన్ని ఒక పర్సనే గదా! ఆ పర్సన్‌కి ఉండేటువంటి టాలెంట్స్‌లోని, స్కిల్స్‌లోని డిఫరెన్సెస్ ఉండడం అన్నమాట. దాన్నే ఏమంటాము అంటే ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేసి అంటాము. ఇది అర్థం జేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది గదా మీకు? ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్స్ అంటే డిఫరెంట్ పీపుల్ మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్. ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్స్ అంటే ఒకే పర్సన్ లోపల ఉండేటువంటి డిఫరెన్సెస్. గుర్తుపెట్టుకోండి. ఇంట్రా అంటే వితిన్. ఇంట్రా అంటే ఇన్‌సైడ్. ఒక్క పర్సన్‌లోనే ఉండేటువంటి క్వాలిటీస్‌లో ఉండేటువంటి డిఫరెన్సెస్ ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. ఒక పర్సన్‌కి మరొక పర్సన్‌కి ఉండేటువంటి డిఫరెన్స్ ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్స్. హ్మ్. ఇది మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. కన్‌ఫ్యూజ్ కాకూడదు. ఓకేనా? కన్‌ఫ్యూజ్ కాకూడదు. యెస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంట్రా అంటే ఏంటి? ఇన్‌సైడ్. వితిన్, ఇంట్రా, ఇన్‌సైడ్, వితిన్ ఒక పర్సన్ లోపల ఉండేటువంటి డిఫరెన్సెస్ ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. మనకి ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్స్ గుర్తుంది అంటే ఆటోమేటిక్‌గా ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ గుర్తుండిపోతుంది. అంతే. ఓకేనా? రైట్. సరే. ఇప్పుడేం చేద్దామంటే ఒక్కొక్క దాన్ని తీసుకుందాం. ఓకేనా? ముందుగా ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ తీసుకొని దీని గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. ఆ తరువాత ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనము ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్స్ అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్స్ అన్నమాట. సరే. ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ రెఫర్ టు ద వేరియేషన్స్ అండ్ distinctions observed between different individuals or groups of individuals. అంటే వేరియేషన్స్ లేదా తేడాలు ఇలాంటివన్నమాట. డిఫరెన్సెస్. ఇవి మనం డిఫరెంట్ పర్సన్స్ మధ్య గాని, డిఫరెంట్ గ్రూప్స్ మధ్య గాని మనము చూసినట్లయితే దాన్ని మనం ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేసి అంటామన్నమాట. అంటే ఇక్కడ ఒక పర్సన్‌కి మరొక పర్సన్‌తో, ఒక గ్రూప్‌కి మరొక గ్రూప్‌తో ఇక్కడ మనం డిఫరెన్సెస్ అనేవి చూస్తామన్నమాట. దాన్ని మనం ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేసి అంటాము. దీస్ డిఫరెన్సెస్ హైలైట్ హౌ పీపుల్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైట్స్, అబిలిటీస్, బిహేవియర్స్, క్యారెక్టరిస్టిక్స్. ఈ ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేటువంటివి ఏం హైలైట్ చేస్తాయి అంటే మనుషులు ఏ విధంగా ఒకరి నుంచి మరొకరు ఓకేనా? ఒకరి నుంచి మరొకరు క్వాలిటీస్ పరంగా, బిహేవియర్ పరంగా, స్కిల్స్ అండ్ అబిలిటీస్ పరంగా, వాళ్ళ యొక్క ఎమోషన్స్ పరంగా డిఫరెంట్‌గా ఉన్నారు. ఒకరితో మరొకరు ఏ విధంగా డిఫరెంట్‌గా ఉన్నారు అనేటువంటి దాన్ని హైలైట్ చేసేదే ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. ఓకేనా? ఇప్పుడు రాజు అనేటువంటి వ్యక్తి ఎమోషనల్‌గా రాణి అనేటువంటి వ్యక్తి కంటే డిఫరెంట్‌గా ఎలా ఉన్నాడు? ఇలాగనమాట. ఓకేనా? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్‌కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. కాగ్నిటివ్ అబిలిటీస్‌లో ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి అనే దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. కాగ్నిటివ్ అంటే తెలుసు కదా మనకి పర్సెప్షను, ప్రాబ్లమ్ సాల్వింగు, రీజనింగు, ఇంకా థింకింగ్ ఇట్లాంటివన్నీ కూడా మనకి కాగ్నిటివ్ అబిలిటీస్ కింద రావడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇండివిడ్యువల్స్ మే హావ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అంతే కదా! సో, చాలామంది పిల్లలు డిఫరెంట్ ఇంటెలిజెన్స్ లెవెల్స్‌ని కలిగి ఉంటారు. అందరూ ఒకే రకమైనటువంటి ఇంటెలిజెన్స్ లెవెల్‌ని కలిగి ఉండరు గదా! ఒకరు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, కొంత తక్కువగా ఉండొచ్చు. దే హావ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అలాగే క్రియేటివిటీ కూడా. సో, అందరు పిల్లలు, అందరు స్టూడెంట్సు, అందరు మనుషులు ఒకే రకమైన క్రియేటివిటీ కలిగి ఉంటారా? లేదు. డిఫరెన్సెస్ ఉంటాయి. అలాగే లాజికల్ థింకింగ్. సో, లాజికల్ థింకింగ్ అనేది కూడా ఒకరితో ఒకరికి డిఫరెంట్‌గా ఉంటుంది.
అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్. ఒక ప్రాబ్లమ్ అనేది వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసేటువంటి అబిలిటీ కూడా ఒక మనిషికి, మరొక మనిషికి డిఫరెన్స్ ఉంటుంది కదా! ఇలాంటివన్నీ కూడా మనకి కాగ్నిటివ్ అబిలిటీస్ కింద రావడం జరుగుతుంది. వాటిల్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనమాట. అంటే ఒక పర్సన్‌కి మరొక పర్సన్ తోటి. దాన్ని మనం ఇక్కడ ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ఇన్ ద యాస్పెక్ట్ ఆఫ్ కాగ్నిటివ్ అబిలిటీస్‌గా చెప్పుకుంటాం. దీనికి ఇంకా డీటెయిల్డ్‌గా మీకు అర్థమయ్యే దాని కోసం ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇన్ ఏ క్లాస్ రూమ్ సమ్ స్టూడెంట్స్ మే ఎక్సెల్ ఇన్ మ్యాథమెటిక్స్ షోయింగ్ హై న్యూమరికల్ ఎబిలిటీ. కొంతమంది ఒక క్లాస్ రూమ్‌లో అసలు మ్యాథమెటిక్స్‌లో ఎక్సలెంట్‌గా ఉంటారనమాట. హ్మ్. వాళ్ళకసలు ఆ మ్యాథ్స్ పైన ఉండేటువంటి అబిలిటీ, స్కిల్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. వైల్ అదర్స్ మే హావ్ స్ట్రెంగ్త్స్ ఇన్ వెర్బల్ స్కిల్స్ అండ్ ఎక్సెల్ ఇన్ లాంగ్వేజ్ ఆర్ట్స్. మరికొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళు మాట్లాడడంలో, ఇంకా వచ్చేసి లాంగ్వేజ్, ఆర్ట్స్ ఇట్లాంటి వాటిల్లో ఎక్స్‌ట్రార్డినరీ టాలెంట్ కలిగి ఉంటారనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. ఓకేనా? అంటే మనం ఇద్దరు పర్సన్స్‌ని తీసుకున్నాం. ఏ అండ్ బి. ఏ వచ్చేసి మ్యాథ్స్ వండర్‌ఫుల్‌గా చేస్తున్నాడు. బి వచ్చేసి లాంగ్వేజ్ ఇంకా ఆర్ట్స్ అనేటువంటివి వండర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేస్తున్నాడు. సో, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. దట్ ఈజ్ ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్స్. సరే. ఇంకా మనము పర్సనాలిటీ ట్రైట్స్ గురించి చూద్దాం. ఓకేనా? పర్సనాలిటీలో ఉండేటువంటి క్వాలిటీస్. అమాంగ్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వన్ పర్సన్ మే బీ హైలీ ఎక్స్‌ట్రావర్టెడ్ అండ్ ఎంజాయ్స్ సోషల్ గ్యాదరింగ్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారండి. ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్‌లో కొంతమంది ఎలా ఉంటారు? అందరితో కలవడం అంటే ఇష్టపడతారు. ఎక్స్‌ట్రావర్ట్‌గా ఉంటారు. ఎక్స్‌ట్రావర్ట్ అంటే ఎవరు? వన్ హూ ఎక్స్‌ప్రెసెస్ హిస్ ఫీలింగ్స్ అండ్ వన్ హూ ట్రైస్ టు స్పెండ్ టైమ్ విత్ అదర్స్. అలాంటి వ్యక్తుల్ని ఎక్స్‌ట్రావర్ట్స్ అనేసి అంటామనమాట. ఓకేనా? సో, ఇక్కడేంటి పర్సనాలిటీలో కొంతమంది ఎలా ఉంటారు? ఎక్స్‌ట్రావర్ట్‌గా సోషల్ గ్యాదరింగ్స్‌లో ఎక్కువగా పాల్గొనేదానికి ఇష్టపడతారు. అదే మరికొంతమంది ఎలా ఉంటారు? వైల్ అనదర్ మే బీ ఇంట్రోవర్టెడ్ ప్రిఫరింగ్ టు క్వైట్ అండ్ సోలిటరీ యాక్టివిటీస్. కొంతమంది క్వైట్‌గా, అలోన్‌గా, ఒంటరిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేదానికి ఇష్టపడతారు. కొంతమంది గ్రూప్‌లో చేసుకునేదానికి ఇష్టపడతారు. అంటే ఒక పర్సన్ మరొక పర్సన్ యొక్క అభిప్రాయాల్లో, వాళ్ళ యొక్క ఆలోచనల్లో, వాళ్ళ యొక్క పర్సనాలిటీ ట్రైట్స్‌లో అన్నిట్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. హ్మ్. అది. నెక్స్ట్ ఫిజికల్ అట్రిబ్యూట్స్. ఫిజికల్‌గా మనం చూడగానే ఉండేటువంటి చేంజెస్. అంటే డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ ఫిజికల్ ఫీచర్స్‌ని కలిగి ఉంటారనమాట. దీనికి ఎగ్జాంపుల్‌గా మనం ఏం చెప్పొచ్చు? ఇండివిడ్యువల్స్ మే బీ వేరీ ఇన్ హైట్, వెయిట్, కలర్ అండ్ అదర్ ఫిజికల్ ట్రైట్స్. అంటే ఇప్పుడు మనము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకున్నామనుకోండి. అందులో అందరూ ఒకే కలర్ కలిగి ఉంటారు కదా! ఇన్ ద కలర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్. అలాగే హైట్ చూసామనుకోండి. అందరూ స్కేల్ పెట్టి కొలిచినట్లుగా ఒకే హైట్ ఉండరు కదా! దేర్ ఆర్ హైట్ డిఫరెన్సెస్. అలాగే వెయిట్ కొంతమంది లావుగా ఉంటారు. కొంతమంది సన్నగా ఉంటారు. వాళ్ళ వెయిట్ అనేది కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఫిజికల్‌గా ఉండేటువంటి డిఫరెన్సెస్ అన్నమాట. అంటే మనం ఒకరిని మరొకరితో కంపేర్ చేసినప్పుడు వి కెన్ గెట్ థిస్ కైండ్ ఆఫ్ హ్మ్, అట్రిబ్యూట్స్. దోస్ ఆర్ ఫిజికల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఒక స్పోర్ట్స్ టీమ్‌లో ప్లేయర్స్ అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే వేరీ సిగ్నిఫికెంట్‌లీ ఇన్ దేర్ ఫిజికల్ స్ట్రెంగ్త్స్. అంతే కదా! ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ క్రికెట్ టీమే తీసుకుందామండి. హ్మ్. ఇండియన్ క్రికెట్ టీమే తీసుకుంటే మీరు ఆ ప్లేయర్స్‌ని గమనించండి. ఆ 11 ప్లేయర్స్ ఉన్నారనుకోండి ఒక టీమ్‌లో ఆడుతున్నారు. ఆ 11 ప్లేయర్స్ ఎలా ఉంటారు? అందరూ ఒకే కలర్ ఏమన్నా ఉంటారా? ఒకే హైట్ ఉంటారా? ఒకే వెయిట్ ఉంటారా? ఒకే ఫిజికల్ ఫీచర్ లావుగా, సన్నంగా అందరూ ఒకే రకంగా ఏమైనా ఉన్నారా? లేదు. ఒక్కొక్కరు ఒకరు టాల్‌గా ఉంటే, ఒకరు మీడియంగా, ఒకరు షార్ట్‌గా అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క అబిలిటీ ఉంటుంది. ఒకరు ఫాస్ట్ బౌలింగ్ ఏస్తారు. ఒకరు స్పిన్ వేస్తారు. మరొకరు బ్యాటింగ్‌లో బెటర్‌గా ఉంటారు. ఒకరు ఫీల్డింగ్‌లో బెటర్‌గా ఉంటారు. ఒకరొచ్చేసి కీపింగ్‌లో బెటర్‌గా ఉంటారు. ఇలాగా డిఫరెంట్‌గా ఉన్నారు కదా! ఆ టీమ్‌లో మనం జూస్తే దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డిఫరెన్సెస్. ఇంటర్ ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? అది. సమ్ మైట్ హావ్ ఎక్సెప్షనల్ స్పీడ్ వైల్ అదర్స్ మే ప్రోగ్రెస్ గ్రేటర్ అండ్ ఎండ్యూరెన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. అంటే కొంతమంది చాలా స్పీడ్‌గా ఉంటారు ఆ టీమ్‌లో. కొంతమంది కొంత స్లోగా ఉంటారు. ఇట్లా అంతా ఉంటుందనమాట.
నెక్స్ట్ మనం చూస్తే కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్స్. సో, కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ అంటే వాళ్ళు పెరిగినటువంటి ఆ కల్చర్, రీజనల్ ఎఫెక్ట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా రిలీజియస్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా ఇందులో భాగంగా ఉంటాయి. డిఫరెంట్ ఇండివిడ్యువల్స్ ఫాలో డిఫరెంట్ కల్చర్స్ అండ్ ఈచ్ కల్చర్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూస్ అండ్ బిలీఫ్ సిస్టమ్స్. అంటే డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా చూస్తే ఇండియా ఈజ్ ఏ మల్టీ కల్చరల్ కంట్రీ. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనము చూసుకుంటే హిందూ కల్చర్ ఉంటుంది, ముస్లిం కల్చర్ ఉంటుంది, క్రిస్టియన్ కల్చర్ ఉంటుంది, సిక్కిజం ఉంటుంది, బుద్ధిజం ఉంటుంది. ఈ కల్చర్స్‌లో అన్నిట్లో కూడా డిఫరెంట్ హ్యాబిట్స్ ఉంటాయి, కస్టమ్స్ ఉంటాయి, బిలీఫ్స్ ఉంటాయి కదా! అంటే ఇవన్నీ ఏంటి డిఫరెన్సెస్ అన్నమాట. ఒక కల్చర్‌కి మరొక కల్చర్‌కి డిఫరెంట్ ఉంటుంది. ఒక కల్చర్‌లో పెరిగినటువంటి పర్సన్‌కి మరొక కల్చర్‌లో పెరిగినటువంటి పర్సన్‌కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ హ్యాబిట్స్‌లో డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ యొక్క ట్రెడిషన్స్‌లో డిఫరెన్స్ ఉంటుంది. కస్టమ్స్‌లో డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు నమ్మేటువంటి సిద్ధాంతాలు, నమ్మకాలు, బిలీఫ్స్‌లో కూడా చేంజెస్ అనేటువంటివి ఉంటాయన్నమాట. అంటే ఐ మీన్ డిఫరెన్సెస్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా? సో, అంటే వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్స్‌లో, వాల్యూస్‌లో ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇన్ ఏ మల్టీకల్చరల్ వర్క్‌ప్లేస్, ఎంప్లాయీస్ మే కమ్ ఫ్రమ్ డైవర్స్ కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్స్, ఇన్‌ఫ్లూయెన్సింగ్ దేర్ కమ్యూనికేషన్ స్టైల్స్, వర్క్ ఎథిక్స్ అండ్ అప్రోచెస్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే ఇప్పుడు ప్రతి చోట కూడా మనకి మల్టీ కల్చరల్ ఎన్వైర్న్‌మెంట్ చూస్తూ ఉంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ స్కూలే చూసుకున్నామనుకోండి. స్కూల్‌లో డిఫరెంట్ కల్చర్స్‌కి చెందినటువంటి స్టూడెంట్స్ అందరూ ఉంటారు కదా! సో, కేవలము ఒక్క కల్చర్‌కి చెందినటువంటి వాళ్ళే ఉండరు స్కూల్‌లో. అలాగే మనం ఎక్కడన్నా వర్క్ ప్లేస్ ఉంది. వర్క్ ప్లేస్‌లో కూడా ఎలా ఉంటుంది? డిఫరెంట్ కల్చర్‌కి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. మనం అప్పుడు ఒక్కసారి వాళ్ళని గమనించినట్లయితే, వాళ్ళ యొక్క కల్చర్‌ని బట్టి వి కుడ్ ఫైండ్ సమ్ డిఫరెన్సెస్. వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ అనేటువంటివి కలుగుతాయి. అంటే వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, వాళ్ళ యొక్క వే ఆఫ్ లాంగ్వేజ్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క థింకింగ్ కెపాసిటీ కావచ్చు, వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్‌గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది బేస్డ్ ఆన్ దేర్ కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్స్. ఓకేనా? ఇది కూడా మనకి ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ కిందకి వస్తుందనమాట. దెన్ ఎమోషనల్ రెస్పాన్సెస్. సో, మనము గమనించినట్లయితే కొంతమంది ఒక గ్రూప్ తీసుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ క్రికెట్ టీమే తీసుకుందాం. ఇప్పుడు మన 'విరాట్ కోహ్లీ' బిహేవ్ చేసినట్టు మన 'హార్దిక్ పాండే' బిహేవ్ చేయడు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. అలాగే 'ధోని' బిహేవ్ చేసినట్టు మన 'అశ్విన్' బిహేవ్ చేయడు. 'గంగూలీ' బిహేవ్ చేయడు. ఇట్లాగా మనకి డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయన్నమాట బిహేవియర్‌లో కదా! ఆల్ పీపుల్ ఆర్ నాట్ సేమ్. ఓకే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్ పీపుల్ ఆర్ నాట్ సేమ్ అనేది నథింగ్ బట్ ఈ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. ఓకే. పీపుల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఫిజికల్ అపియరెన్సెస్. పీపుల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఎమోషనల్ రెస్పాన్సెస్. People are different in their thinking process. People are different in problem solving skills, abilities. People are different in reasoning. ఇట్లాగనమాట. ప్రతి దాంట్లో గూడా ఒక మనిషికి ఇంకొక మనిషి డిఫరెంట్‌గా ఉంటాడు. ఇద్దరు గూడా సేమ్‌గా ఉండరు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నో 2 పీపుల్ ఆర్ సేమ్. ఎక్కడో ఒక చోట వాళ్ళకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. అందుకనే చెప్తాము ఎవ్రి పర్సన్ ఈజ్ యూనిక్ అంతే. ప్రతి ఒక్కరు ఒక ఒక సెపరేట్ అనమాట అంతే. ప్రతి ఒక్కరు సెపరేటే అంతే. దేవుడి సృష్టి అనేది అలా ఉంటుంది. ఓకేనా? ఏ ఒక్కరు మరొకరికి ఈక్వల్‌గా ఎగ్జాక్ట్ ఇమేజ్‌గా ఎక్కడ ఉండరనమాట. ఎక్కడో చోట డిఫరెన్స్ ఏదో ఒక చోట డిఫరెన్స్ అనేది ఉంటుంది. నీకు నువ్వే స్పెషల్ అనమాట అంతే. ఓకే. నీకు వేరే వాళ్ళతో కంపారిజన్ లేదు. ఎందుకంటే నీకు నువ్వే స్పెషల్. నీ టాలెంట్స్ అనేటువంటివి నీకే ఉంటాయి. కాబట్టి ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేటువంటివి మనకి మన రియల్ లైఫ్‌లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు వీటిలిని. అది. హ్మ్. రైట్. సరే. ఇక్కడ ఎమోషనల్ రెస్పాన్సెస్ చూసినప్పుడు డ్యూరింగ్ స్ట్రెస్‌ఫుల్ ఈవెంట్ వన్ పర్సన్ మైట్ రిమైన్ కామ్ అండ్ కంపోజ్డ్ వైల్ అదర్ మే ఎక్స్‌పీరియన్స్ యాంక్సైటీ అండ్ హావ్ డిఫికల్టీ కోపింగ్. అంటే కొంత డిఫికల్ట్ సిట్యుయేషన్స్, స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే కామ్‌గా ఉంటారు. సరే కానీ రాని ఏమవుతుంది చూసుకుందాంలే. ఏమవుతుంది ప్రాబ్లమ్ వస్తుందా రాని.
ఐ విల్ ఫేస్ ఇట్ అనేసి అలా కామ్‌గా ఉండిపోతారు. మరికొంతమంది చిన్న ప్రాబ్లమ్ వచ్చినా అయ్యయ్యో! నాకే ఎందుకు ఈ ప్రాబ్లమ్ వస్తుంది? ప్రతిసారి నాకే ఎందుకొస్తుంది? అనేసి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఎమోషనల్ రెస్పాన్సెస్. ఓకే. సరే, ఇంకా మీకు ఈజీగా అర్థమయ్యే దాని కోసము ఇక్కడ కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. 'బాలు ఈజ్ మోర్ వైజర్ థాన్ కుమార్.' అంటే ఇక్కడ బాలుకి, ఇంకా కుమార్‌కి మనం కంపారిజన్ చేస్తున్నప్పుడు ఇద్దరిలో ఎవరు తెలివైనవారు? బాలు తెలివైనవాడు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 'హరి ఈజ్ టాలర్ థాన్ హర్షిత్.' ఇక్కడ 'హరికి', 'హర్షిత్‌కి' కంపేర్ చేసినప్పుడు ఎవరు పొడుగ్గా ఉన్నారు? 'హరి' పొడుగ్గా ఉన్నాడు. ఇంకా 'కుమారి కుక్స్ బెటర్ థాన్ లక్ష్మి' అన్నప్పుడు ఇక్కడ ఏంటి డిఫరెన్సు? 'కుమారికి', 'లక్ష్మి' ఎవరు బెటర్‌గా కుక్ చేస్తారు? 'కుమారి.' ఇంకా 'రాజు రన్స్ ఫాస్టర్ థాన్ రాణి.' సో, ఇక్కడ 'రాజు' ఇంకా 'రాణిని' మనం కంపేర్ చేసినప్పుడు 'రాజు' ఫాస్ట్‌గా పరిగెత్తుతాడు అనేసి. ఇవన్నీ ఏంటి? 'బాలుకి', 'కుమార్‌కి' కంపారిజన్. 'హరికి', 'హర్షిత్‌కి' కంపారిజన్. 'కుమారికి', 'లక్ష్మికి' కంపారిజన్. 'రాజుకి', 'రాణికి' కంపారిజన్. అంటే పర్సన్స్ మధ్య ఉండేటువంటి క్వాలిటీస్‌లో కంపారిజన్‌ని ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేసి అంటాము. క్లియర్‌గా అర్థమైంది కదా మీకు? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ద నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇండివిడ్యువల్ డిఫరెన్స్ అదేంటది? ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్స్. దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను ఫస్ట్‌లోనే. ఏం చెప్పాను? ఇంట్రా అంటే ఏంటి? ఇన్‌సైడ్, వితిన్, ఇన్‌సైడ్ అంటే ఒక మనిషిలోనే ఉండేటువంటి డిఫరెన్సెస్ అనమాట. సింగిల్ పర్సన్‌లో ఉండేటువంటి డిఫరెన్సెస్. ఇప్పటివరకి మనం మల్టిపుల్ చూసాము. మల్టిపుల్ అంటే ఇంటర్. ఇక్కడ ఒకే ఒక పర్సన్ లోపల ఉండేటువంటి డిఫరెన్సెస్. అదే ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. ఓకేనా? రైట్. నౌ లెట్ అస్ సీ దిస్. ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ రెఫర్ టు ద వేరియేషన్స్ అండ్ చేంజెస్ that occur within a single individual over time across different contexts. అంటే ఒకే మనిషిలో ఉండేటువంటి డిఫరెన్సెస్, చేంజెస్ అనేటువంటివి. ఇవి మనం ఒక ఓవర్ టైమ్ అబ్జర్వ్ చేసినప్పుడు, ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ అబ్జర్వ్ చేసినప్పుడు ఆ మనిషిలో ఉండేటువంటి చేంజెస్, డిఫరెన్సెస్ మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ కాంటెక్స్ట్‌లో ఆ పర్సన్‌ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వీ కెన్ అండర్‌స్టాండ్ వాట్ ద చేంజెస్ అండ్ డిఫరెన్సెస్ ఆర్ దేర్ ఇన్ దట్ పర్సన్. అది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఒక పర్టిక్యులర్ టైమ్ పాటు మనం అబ్జర్వేషన్ అయితే చేయాలిక్కడ. అప్పుడే మనకు అర్థమవుతుంది. అలా చూడగానే అర్థమైపోదనమాట. ఎందుకంటే ఒక పర్సన్ లోపల ఉండేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఇక్కడ మనకి కొంత టైం అనేది తీసుకోవాలి ఖచ్చితంగా. అది గుర్తుపెట్టుకోవాలి. దీస్ డిఫరెన్సెస్ హైలైట్ హౌ ఏ పర్సన్స్ బిహేవియర్, అబిలిటీస్ ఆర్ ట్రైట్స్ కెన్ వ్యారీ ఇన్ డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఆర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. ఈ ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేటువంటివి ఏవి హైలైట్ చేస్తాయి అంటే, ఒక పర్సన్‌కి డిఫరెంట్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు లైఫ్‌లో, ఇంకా డిఫరెంట్ స్టేజెస్‌ని తను ఫేస్ చేస్తున్నప్పుడు లైఫ్‌లో, తన యొక్క బిహేవియర్‌లో వచ్చేటువంటి చేంజెస్, వేరియేషన్స్, తన యొక్క అబిలిటీస్‌లో వచ్చేటువంటి చేంజెస్, వేరియేషన్స్, తన యొక్క క్వాలిటీస్‌లో వచ్చేటువంటి వేరియేషన్స్ అండ్ చేంజెస్‌ని హైలైట్ చేస్తుంది ఈ ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనమాట. రైట్. ఇప్పుడేం చేద్దాము అంటే ఈ ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ కూడా ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాము. అప్పుడే మనకి బెటర్ అండర్‌స్టాండింగ్ అనేటువంటిది దొరుకుతుంది. ఓకే. లెట్స్ డూ ఇట్. లెర్నింగ్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్. దీనికి ఎగ్జాంపుల్‌గా చూద్దాం. A student may show different levels of proficiency in various subjects. They might excel in science but struggle with history. మనం ఇక్కడ చూసినట్లయితే ఒక స్టూడెంట్‌ని తీసుకుందాం. ఒక స్టూడెంట్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకున్నప్పుడు, ఒక స్టూడెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదవాలి కదా! ఇప్పుడు ఒక 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌ని తీసుకున్నాం అనుకోండి. తను 6 సబ్జెక్ట్స్ చదవాలి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సైన్సు, సోషలు, ఇంకా ఈ విధంగా మనకి మొత్తం గూడా 6 సబ్జెక్ట్స్‌ని, మ్యాథ్స్ ఇట్లాగా 6 సబ్జెక్ట్స్‌ని చదవాలి. ఇలాగ 6 సబ్జెక్ట్స్ చదువుతున్నప్పుడు అన్నిట్లో ఈక్వల్ పెర్ఫార్మన్స్ అనేది ఉంటుందా ఆ స్టూడెంట్‌కి? మనం అనుకుందాం. ఉండదు. కదా! సో, ఆ పెర్ఫార్మన్స్ అనే దాంట్లో ఏమవుతుంది అంటే కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో తక్కువ ఉంటుంది.
దాన్నేమంటాము అంటే ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్స్ అంటాము. ఇక్కడ మనం ఒకే పర్సన్‌ని అతని లోపల ఉన్నటువంటి క్వాలిటీస్‌ని మనం కంపేర్ చేస్తున్నాం అనమాట. హ్మ్. రైట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంటు 10థ్ క్లాస్ స్టూడెంటు సైన్స్‌లో వండర్‌ఫుల్‌గా చేస్తాడు. నో డౌట్ 100 తెచ్చుకుంటాడు. అదే తను సోషల్ స్టడీస్‌లో ఉండే హిస్టరీ చదివేటప్పుడు కొంత స్ట్రగుల్ అవుతాడనమాట. హ్మ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ లెర్నింగ్ డిఫరెన్స్ ఇన్ ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనమాట. ఓకేనా? ఓవర్ టైమ్ దే మైట్ ఇంప్రూవ్ ఇన్ హిస్టరీ త్రూ ఎక్స్‌ట్రా స్టడీ అండ్ ట్యూటరింగ్ షోయింగ్ గ్రోత్ ఇన్ దట్ స్పెసిఫిక్ ఏరియా. మరి ఈ డిఫరెన్స్ అనేది అలాగే ఉండిపోతుందంటే ఉండదు. చేంజ్ కావచ్చు. ఎలా చేంజ్ అవుతుంది? ఇప్పుడు తను హిస్టరీలో స్ట్రగుల్ అవుతున్నాడు. ప్రెజెంట్ స్ట్రగుల్ అవుతున్నాడు. బట్ ఓవర్ ఏ పీరియడ్‌లో ఏం కావచ్చు? తను ఎక్కువ కాన్సంట్రేషన్ హిస్టరీ పైన పెట్టొచ్చు. తనకి హిస్టరీ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ తను కలిగించుకొని దాన్ని ఎక్కువగా చదువుకోవచ్చు. ఇంకా దానికోసం ట్యూషన్ పెట్టించుకోవచ్చు. ఎక్కువ టైం దానికోసం స్పెండ్ చేసి దాంట్లో కూడా క్యాపబిలిటీ అనేటువంటిది సాధించొచ్చు. అంటే ఈ డిఫరెన్సెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే. దోస్ ఆర్ నాట్ స్టాటిక్. అవి అలాగే ఉండిపోవు. ద డిఫరెన్సెస్ కెన్ బి చేంజ్డ్ ఓవర్ టైమ్. ఒక టైమ్ పీరియడ్‌లో అవన్నీ చేంజ్ అవ్వొచ్చనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ క్లాస్‌లో మ్యాథ్స్ అంటే కష్టంగా ఫీల్ అయ్యేటువంటి ఒక స్టూడెంటు సెవెంత్ క్లాస్‌కొచ్చేసరికి మ్యాథ్స్‌లో 100కి 100 తెచ్చుకునే స్టూడెంట్‌గా ఎదగొచ్చు. ఎందుకు? ఎలా ఎదుగుతాడు? తన యొక్క బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో, తన యొక్క ఆహ్, లూప్ హోల్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని దాంట్లో డెవలప్‌మెంట్ సాధించాలని అతను ఖచ్చితంగా ట్రై చేస్తే తను డెవలప్ కాగలడు. ఓకేనా? అదనమాట. నెక్స్ట్ మూడ్ అండ్ ఎమోషన్స్. మూడ్ అండ్ ఎమోషన్స్. సో, ఒక పర్సను డిఫరెంట్ మూడ్స్‌ని కలిగి ఉంటాడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. కదా! రైట్. అన్ ఇండివిడ్యువల్ మైట్ ఫీల్ హ్యాపీ అండ్ ఎనర్జిటిక్ ఇన్ ద మార్నింగ్. బట్ బికమ్ టైర్డ్ అండ్ ఇరిటబుల్ బై ఈవినింగ్. మార్నింగ్‌లో ఒక పర్సన్ చాలా హ్యాపీగా, ఎనర్జిటిక్‌గా ఉంటాడు. మరి అదే పర్సన్ ఈవినింగ్ అయ్యేసరికి ఏమైపోతాడు? టైర్డ్ అయిపోతాడు. కొంచెం ఇరిటేటివ్‌గా ఉంటాడనమాట. కదా! దిస్ ఈజ్ నథింగ్ బట్ ద చేంజెస్ అండ్ వేరియేషన్స్ ఇన్ ద మూడ్స్ అండ్ ఇల్లస్ట్రేటింగ్ హౌ మూడ్ కెన్ ఫ్లక్చుయేట్ త్రూఔట్ ద డే. అంతేకాదు, ఆ మనిషి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి ఒకే రకమైనటువంటి మూడ్‌లో ఉంటాడా? వి ఆర్ నాట్ రోబోస్ టు కంటిన్యూ ద సేమ్ టెంపర్‌మెంట్ ద కంప్లీట్ డే. కదా! వి ఆర్ హ్యూమన్స్. మన యొక్క ఎమోషన్స్, మన యొక్క మూడ్స్ అండ్ ఎమోషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం మనము. ద నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మనకేదైనా ఒక విషయంలో కోపం రావచ్చు. లేదా ఏదైనా ఒక విషయంలో మనకు బాధ కలగొచ్చు. అంటే మన మూడ్స్ అండ్ ఎమోషన్స్ అనేవి బేస్డ్ ఆన్ ద ఎక్స్‌పీరియన్సెస్ వాట్ వి ఆర్ ఫేసింగ్ వాటిలిని బట్టి ఉంటాయన్నమాట. ద సిట్యుయేషన్స్ వాట్ వి ఆర్ ఫేసింగ్ దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. అంతేగాని ఒక పర్సన్ మార్నింగ్ నిద్ర లేస్తేనే ప్రశాంతంగా, హ్యాపీగా ఉన్నాడు. అదే మూడ్ నైట్ వరకి ఉంటుందంటే ఉండదు. కొన్నిసార్లు ఏదో ఒకటి మనల్ని ఇబ్బంది పెట్టేయడమో, లేకపోతే మన వర్క్ టెన్షన్సో ఏదో ఒకటి సంథింగ్. మన మూడ్ అనేదైతే ప్రతిరోజు మీరు గమనిస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూడ్స్ అండ్ ఎమోషన్స్ వి ఎక్స్‌పీరియన్స్ అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. ఓకేనా? అది ఏంటి? ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్స్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మన మూడ్ స్వింగ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి మారుతూ ఉంటాయి. ఎమోషన్స్ మనము క్యారీ చేస్తూ ఉంటాము. అలాంటివి ఏంటి? దేనికి ఎగ్జాంపుల్ అంటే ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్స్ సింగిల్ పర్సన్‌లో ఉండేటివి. ఒక పర్సన్‌కి మరొక పర్సన్‌తో కంపేర్ చేస్తే మళ్ళీ అది ఇంటర్ అయిపోతుంది. అది డిఫరెంట్ పెట్టుకోవాలి. యెస్. నెక్స్ట్ బిహేవియర్ అక్రాస్ కాంటెక్ట్స్. A person may be very assertive and confident at work, but displays shyness and hesitance in social gatherings, showing how behavior can change depending on the context. అంటే బిహేవియర్ అనేది కాంటెక్స్ట్‌ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఓకేనా? అంటే ఒక పర్సన్ వచ్చేసి తను ఒంటరిగా ఉన్నప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు. కానీ ఒక పర్సన్ అదే పర్సన్ సోషల్ గ్యాదరింగ్స్‌లో కొంచెము షైగా, హెసిటెంట్‌గా ఫీల్ అవ్వచ్చు. దట్ ఈస్ ఆల్సో ఇంట్రా డిఫరెన్స్ అనమాట. ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్స్. నెక్స్ట్ కాగ్నిటివ్ పర్ఫార్మెన్స్.
అంటే ఒక పర్సన్ తన ఆలోచించే విధానంలో కూడా ఎప్పుడు ఒకేలా ఆలోచిస్తాడు అని చెప్పలేము. ఒక్కో సిట్యుయేషన్‌లో బెటర్‌గా ఆలోచించొచ్చు. ఒక్కో సిట్యుయేషన్‌లో కొంత లోగా కూడా ఆలోచించేటువంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. అది. అన్ అడల్ట్ మైట్ పెర్ఫార్మ్ బెటర్ ఆన్ కాగ్నిటివ్ టాస్క్స్ ఇన్ మార్నింగ్ కంపేర్డ్ టు లేట్ ద డే డ్యూ టు వేరియేషన్స్ ఇన్ ద అలర్ట్‌నెస్ అండ్ కాన్సంట్రేషన్ లెవెల్స్. అంటే మనం ఇప్పుడు ఒక పర్సన్‌ని మనం తీసుకుంటే, ఒక స్టూడెంట్‌ని తీసుకున్నామనుకోండి. మార్నింగ్ పూట ఎలా ఉంటాడు అంటే చాలా అలర్ట్‌గా ఉంటాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫ్రెష్ మైండ్. ఓకేనా? చక్కగా రెస్ట్‌ఫుల్ మూడ్‌లోంచి అప్పుడే నిద్రలేసుంటాడు కాబట్టి, అప్పుడు ఆలోచన కూడా ఎలా ఉంటుంది అంటే ఫ్రెష్‌గా, యాక్టివ్‌గా పెర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. అదే లేట్ నైట్‌కొచ్చేసరికి ఏమైపోతుంది అంటే ఆలోచించేటువంటి క్వాలిటీ అనేటువంటిది తగ్గిపోతుందనమాట. ఓకేనా? సో, అది. ఇలాంటి వాటిల్ని మనం కాగ్నిటివ్ పెర్ఫార్మన్స్‌గా చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఫిజికల్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్. ఫిజికల్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్ అనమాట. ఇక్కడేంటి అంటే ఫిజికల్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్ అనేటువంటిది కూడా ఒక పర్సను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి గాని, లేదా ఓవర్ ఏ పీరియడ్ ఒకేలా మెయింటైన్ చేయలేడు. చేయగలుగుతామా? మార్నింగ్ ఉన్నంత ఎనర్జీ మనకి ఈవినింగ్‌కి ఉంటుందా? అదే విధంగా ఈరోజు మీరు హెల్తీగా ఉన్నారు. ఇదే విధంగా హెల్తీగా మీరు ఒక 1 మంత్ పాటు లేదా ఒక సంవత్సరం పాటు ఉంటాము అని మీరు గ్యారంటీ ఇవ్వగలమా? ఇవ్వలేము. కదా! ఏదో ఒకటి కోల్డో, కాఫో ఏదో ఒకటి ఫీవరో అటాక్ కావచ్చు కదా! అప్పుడేమవుతుంది? ద చేంజెస్ విల్ అక్కర్ ఇన్ దట్ పర్టిక్యులర్ పర్సన్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్స్. An individual's physical fitness may vary throughout their life. అంటే ఒక పర్సన్ యొక్క ఫిజికల్ ఫిట్‌నెస్ అనేటువంటిది తన లైఫ్‌లో డిఫరెంట్‌గా మారుతూ ఉండొచ్చు. దే మైట్ బి వెరీ యాక్టివ్ అండ్ ఫిట్ డ్యూరింగ్ దేర్ యూత్, బట్ ఎక్స్‌పీరియన్స్ చేంజెస్ ఇన్ ఫిట్‌నెస్ లెవెల్స్ యాస్ దే ఏజ్ ఆర్ గో త్రూ డిఫరెంట్ లైఫ్ స్టేజెస్. సో, యూత్‌లో ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్‌గా, యాక్టివ్‌గా ఉండొచ్చు ఫిజికల్‌గా. కొంత ఏజ్ అయిన తర్వాత మేబీ దే హావ్ లాస్ దే హావ్ టు దే హావ్ లాస్ట్ దేర్ యాక్టివ్‌నెస్ అండ్ ఫిజికల్ ఫిట్‌నెస్ కదా! ఏజ్ అయ్యే కొద్దీ కొంత ఫిట్‌నెస్ అనేది కూడా తగ్గుతూ రావచ్చు. దీస్ ఆర్ నథింగ్ బట్ ద డిఫరెన్సెస్ అనమాట. ఒక పర్సన్ లోపల ఉండేటువంటి డిఫరెన్సెస్. ఇంకా మీకు ఈజీగా అర్థమయ్యేదానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇస్తాను చూడండి. బాలు ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ బట్ పూర్ ఇన్ మ్యాథమెటిక్స్. సో, బాలు వచ్చేసి ఇంగ్లీష్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తాడు. బట్ మ్యాథమెటిక్స్‌కొచ్చేసరికి పూర్ అనమాట. అలాగా. అలాగే ధోని ఈజ్ ఎక్సెల్డ్ ఇన్ క్రికెట్ బట్ నాట్ ఇన్ స్టడీస్. అంటే ఇది నిజం కాకపోవచ్చండి. జస్ట్ ఐ హావ్ గివెన్ యూ ఫర్ అండర్‌స్టాండింగ్. ధోని వచ్చేసి క్రికెట్‌లో వండర్‌ఫుల్ పర్సన్. బట్ స్టడీస్‌లో అంత బెటర్‌గా పెర్ఫార్మ్ చేయకపోవచ్చు. అలాగే కుమారి కుక్స్ వెల్ బట్ షీ డజంట్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ సైన్స్. సో, కుమారి వండర్‌ఫుల్‌గా వంట చేస్తుంది. బట్ సైన్స్‌లో పెద్ద మార్క్స్ అనేటువంటివి సాధించకపోవచ్చు. అలాగే హర్షిత్ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌లీ బట్ రైట్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇన్ తెలుగు. అంటే హర్షిత్ ఇంగ్లీష్ వండర్‌ఫుల్‌గా మాట్లాడతాడు. కానీ తెలుగు మాత్రం రాసేటప్పుడు మిస్టేక్స్ చేస్తాడు. ఇక్కడ మీరు గమనించారా? ఇక్కడ ఒకే ఒక పర్సన్‌లో ఉండేటువంటి క్వాలిటీస్‌లో ఉండే డిఫరెన్సెస్ గురించి ఇక్కడ ఎగ్జాంపుల్స్‌గా తీసుకున్నాము. కదా! సో, ఇలాగ ఒకే పర్సన్ లోపల ఉండేటువంటి క్వాలిటీస్‌లో ఉండేటువంటి డిఫరెన్సెస్‌ని మనము ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేసి అంటాము. సింపుల్. ఓకే. ఇప్పుడు మీకు వాట్ ఈజ్ ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్స్, వాట్ ఈజ్ ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేటువంటివి చక్కగా క్లియర్‌గా అర్థమైపోయాయి కదా! రైట్. సో, నేను ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాము అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంటర్ అండ్ ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక టేబుల్‌లో ఇచ్చాను. ఈ టేబుల్ ద్వారా మీకు ఏమవుతుంది అంటే చక్కగా ఈ డిఫరెన్సెస్ అనేటువంటివి మీకు చక్కగా అర్థం కావడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో, ఇంతే కాకుండా ఇక్కడ కొన్ని కామన్ యాస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేటువంటివి ఫార్మ్ అయ్యేటువంటివి. వాటి గురించి కూడా మనము నెక్స్ట్
వీడియోస్‌లో తెలుసుకుందాం. ఓకేనా? రైట్. మీకైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాము? అసలు ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్‌లో ఉండేటువంటి మెయిన్ టైప్స్ ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అనేటువంటివి ఉంటాయి అనేసి మనం తెలుసుకున్నాము. ఓకేనా? ఆ తర్వాత ఏం తెలుసుకున్నాము? ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ఉంటాయనేసి తెలుసుకున్నాము. తర్వాత ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ గురించి డీటెయిల్డ్‌గా డిస్కస్ చేశాము. ఆ తర్వాత వాటికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చుకున్నాము. సింపుల్‌గా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకున్నాము. ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ గురించి కూడా క్లియర్‌గా డిస్కస్ చేసుకున్నాము. తర్వాత వాటి యొక్క సింపుల్ ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ ఇట్ వెరీ వెల్. థాంక్ యూ వెరీ మచ్.